అవుట్ సైడ్ నుంచి వచ్చాయి. హై ప్రొఫైల్ పీపుల్ నాకు రికమెండ్ చేశారు. రికమెండేషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చున్నాను. నేను సీట్ ఇవ్వనండి, 10th ఇవ్వను అంటే మీరు తప్ప ఎవరు ఇవ్వరని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జేఎన్టీ ఆయన అందరూ రికమెండేషన్స్ ఫోన్ చేసి ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం అని వాళ్ళ కానిస్టేబుల్స్ పంపించారు. అప్పుడు మళ్ళీ ఇచ్చారు, వాళ్ళు పాస్ అయ్యారు. ఇంకో ఆవిడైతే కాలు పట్టుకుంటే మీరు సెంట్ ఆల్ఫాస్ 9th ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ 9th చదివిస్తారంట. వాడికి ఏమో గడ్డాలు మీసాలు వచ్చేసాయి, వాడిని మేమేం చేసుకోవాలి, వాడు మళ్ళీ ఇది అవుతాడు, మీరే అంటే ఆయనకి కూడా వేరే కానిస్టేబుల్ వాళ్ళు రికమెండ్ చేసి సీనియర్ వాళ్ళు చేస్తే చదివించి పాస్ అయ్యారు అంటే మరి అక్కడ ఎందుకు అవ్వలేదు? వేరే స్కూల్లో ఎందుకు అవ్వలేదు? వాళ్ళే చదివారుగా, మరి అక్కడ ఎందుకు చేయించలేపారు? ఇక్కడ ఎందుకు? ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ నేను నా యొక్క ప్రణాళిక కానీ అంత డెడికేషన్ కానీ అసలు మా ఎఫర్ట్స్, మా కేరింగ్, మా పర్సనల్ కేరింగ్ ఎక్కడుంది? ఏ స్కూల్స్లో లేదు. అండ్ నేను ప్రౌడ్గా చెప్తాను, ఇక్కడ చదవడం అనేది ఒక బ్లెస్సింగ్. అన్ని స్కూల్స్లో చదవడం వేరు, సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదవడం అనేది ఒక బ్లెస్సింగ్. చాలా మంచి ఆశీర్వాదం ఉన్న పిల్లలు ఇక్కడ చదువుతారు. వాళ్ళకి అది రాసి పెట్టుంటేనే ఇక్కడ చదువుతారు. ఇంతకన్నా పెద్ద స్కూల్లో లక్షలు కట్టి చదివించుకునే స్థితి పేరెంట్స్కి ఉంటుంది, లేదా ఇంతకన్నా కిందకి వెళ్ళే ఉంటుంది. కానీ ఇక్కడే చదవడం అనేది అక్కడి నుంచి మేడం నమ్మే బలమైన శక్తి, ఆ బలమైన విశ్వాసాన్ని బట్టి ఇక్కడ బిడ్డలు చదువుతారు. వాళ్ళు తప్పకుండా బాగుంటారు. ఎస్, ఇక్కడ మనం చదువును మాత్రమే కాదు, చదువుతో పాటు విలువలను నేర్పిస్తున్నాం. ఒక అనుబంధాన్ని. ఈరోజు నా టీచర్స్ నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు. ఎందుకు ఉంటున్నారు? నేను టీచ్ చేసిన విలువలు వాళ్ళల్లో అంత పరివర్తన తెచ్చేసింది. ఓ మా మేడం, మా కుటుంబం, మా స్కూల్, మేము అనేది వచ్చింది. వచ్చాము, అన్ని స్కూల్స్ జాబ్ చేసి వెళ్ళిపోతారు. నా టీచర్స్కి నేను గుర్తు చేయాలి టైం. అమ్మ టైం అయిపోయింది, ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు, వెళ్ళండి అని. అంత డెడికేషన్ ఏ స్కూల్లో ఉంది అంటే అంత అటాచ్మెంట్ నేను చెప్తున్నాను. డెడికేషన్ కన్నా కూడా అంత అనుబంధం, ఆప్యాయత ఎక్కడ ఏ స్కూల్లో దొరుకుతుంది పిల్లలకి? వాటిని పేరెంట్స్ గమనించాలని నేను బాగా బలంగా కోరుకుంటాను. మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తారు. వచ్చి అరగంట కూర్చొని టఫ్ క్వశ్చన్స్ ఏదో వాడి క్లాస్ లెవెల్ కన్నా మించింది అడుగుతారు. వాడు చెప్పకపోతే చూసారా అండి సార్ మేడం, సార్ బాగున్నారు సార్, మేడం బాగున్నారు మేడం, తీస్తారు మేడం. వాళ్ళు ఒక అరగంట కూర్చునేది, వాళ్ళ బ్రెయిన్ అంతా మార్చేసేది. మేడం మీరు ఇంత బాగా చేస్తారనుకో మేడం, మీరు ఇప్పుడే అనేసరికి చదువు క్వాలిటీ కన్నా మాటలు, ఆలోచనలకి వెంటనే కొంతమంది అఫ్కోర్స్ ఫైనాన్షియల్ దే స్ట్రాంగ్ అండ్ దే వాంటెడ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ మోర్ హైయర్ అనుకోవడం తప్పే లేదు. బట్ ఇలాంటి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్, ఫాల్స్ టిప్స్కి పడిపోయి పిల్లల భవిష్యత్తుని పరంగా పెట్టొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఎస్, వీఆర్ గివింగ్ రెమెడియల్ పెట్టుకొని మళ్ళీ మనం చదివిస్తున్నాం కదా. అడుగుతున్నారు పేరెంట్స్, మనమే చెక్ చేసుకొని, మనమే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ మన పిల్లల్ని రెమెడియల్ పెట్టుకొని, ఏ పేరెంట్ మనం వచ్చి అడగట్లా, ఇవాళ తెలుగు రావట్లేదు, మనం చేసుకుంటున్నాం. మనం పర్సనల్గా ఎవాల్యుయేట్ చేసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనం వర్క్ చేస్తున్నాం. సో వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్, వీఆర్ గివింగ్. అందుకే 23 ఏళ్ల నుంచి ఇంత సక్సెస్ఫుల్గా ఎన్ని అవంతరాలు వచ్చినా పెద్ద పెద్ద తిమింగలాల మధ్యలో కూడా ఈ సెయింట్ జోసెఫ్ గ్రామర్ స్కూల్ నిలబడడానికి కారణం కేవలం ఏదో సింపుల్గా ఈ విషయంతో నిలబడలేదు. చాలా బ్రాండ్ ఉంది. సెయింట్ జోసెఫ్ స్కూల్ గ్రామర్ స్కూల్ ఇస్ అ బ్రాండ్. కొన్ని కిలోమీటర్స్ వరకు ఇది బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్ గురించి నేను 20 ఏళ్ల క్రితం అనుకొని వేశాను. నేను ఆ రోజు అన్నాను, సెయింట్ జోసెఫ్ గ్రామర్ స్కూల్ అన్ని స్కూల్లో ఏదో ఒక స్కూల్ కాదు, నో, దీనికి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాను, కొన్ని కిలోమీటర్స్ సరౌండింగ్ రేడియస్ వరకు అని చెప్తాను. నిజంగానే ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిన టీచర్స్కి కానీ పిల్లలకి కానీ అడ్మిషన్ బాగా దొరుకుతుంది. మీరు ఇంటర్మీడియట్లో కూడా అడిగారనుకోండి, నా స్టూడెంట్స్ గురించి ఇప్పటికీ టాప్ రికార్డు ఉంది. మళ్ళీ చెప్తాను, ప్రతి పేరెంట్కి ఛాలెంజ్ చేస్తున్నాను. ప్లీజ్ గో టు చైతన్య నారాయణ కాలేజ్ అండ్ టేక్ ది డేటా ఆఫ్ ఇంటర్మీడియట్ పాస్ట్ 15 years నుంచి సెయింట్ జోసెఫ్ గ్రామర్ స్కూల్ పిల్లలకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు ఎందుకు హై ఉన్నారంటే స్టార్టింగ్ నుండి ఇక్కడ ఫౌండేషన్ స్టడీస్ అంటే మేము ఇక్కడ మార్కుల మీద కాదు, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ పెడతాం. మార్కులు అంటారా, ఈరోజు బాగా చదివిన పాప రేపు సరిగ్గా రాయకపోవచ్చు, జ్వరం రావచ్చు, వామిటింగ్ రావచ్చు, లేదా మూడ్ లేకపోవచ్చు, మర్చిపోవచ్చు. బట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. టాపిక్ మీద గ్రిప్ ఉండడం ఇంపార్టెంట్. పేపర్లో వచ్చే మార్కులు ఏంటి? నో. నేను నా పిల్లల విషయంలో, నా ఓన్ డాటర్స్ విషయంలో ఎప్పుడు నేను మార్కులతో చూడలేదు. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని నమ్మాను. ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా
given, we are trying to give all our best. మాకున్న ప్రెమిసెస్లోనే వీఆర్ ప్రొవైడింగ్. కరాటే ఇస్తున్నాం, డ్యాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. కరాటే అయితే ఇనిషియల్గా కొన్ని ఇయర్స్ అయితే ఓన్లీ ఆడపిల్లలు ఫ్రీ కరాటే ఇచ్చారు సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఇప్పుడు అంటే అందరికి ఫ్రీగా ఇస్తున్నాను. ఐఐటి ఇస్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి ఫ్రీ ఐఐటి క్లాసెస్ ఇచ్చాను. ఈ ఏరియాలో ఎవ్వరు ఇవ్వనప్పటి నుంచి ఐఐటి ఇచ్చాను. అంటే వాటికి ఒక సపరేట్ టీచరు, మళ్ళీ వాళ్ళ ప్రాక్టీస్. ఇవన్నీ ఏంటంటే మేము కార్పొరేట్ స్కూల్ లాగా లేకపోతే అదర్ స్కూల్ లాగా పెద్ద అడ్వర్టైజ్ చేసుకోలేదు. ఉన్నంత వీఆర్ కంఫర్టబుల్. నన్ను నమ్మి నా కోసం వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని ప్రతిరోజు ప్రార్థించుకుంటాను. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు, నన్ను వీళ్ళు నమ్మి ఇక్కడికి వచ్చారు కండి, నేను వాళ్ళకి తప్పకుండా నీ బెస్ట్ ఇవ్వాలి. ఏదో వచ్చేసారు వెళ్ళిపోయారు అలా ఉంది. అందుకే ప్రతి స్టూడెంట్ నాకు గుర్తుంటారు. మీ అందరికీ ప్రతి స్టూడెంట్ గురించి నేను ఎలా చెప్పగలుగుతున్నాను? బికాస్ ఐ కమ్ టు ఎవ్రీ స్టూడెంట్. నేను పర్సనల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాను. మీరు నిద్రలో అబద్ధం చెప్పినా దొరికిపోతారు, పేరెంట్స్ చెప్పినా దొరికిపోతారు. వాడికి అది రాదు కదా, అక్కడ ఆగిపోయాడు వాడు, అది ఎలా వచ్చింది, నిజంగా ఇంప్రూవ్ చేయొచ్చని చూపించండి అంటారు. లేదు అంటే దొరికిపోతారు అబద్ధం చెప్తే అలా. సో ప్రతి స్టూడెంట్, ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. సో ఇప్పటికీ మీరు ఎవ్వరు కూడా మనం చాలా రాంగ్. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్, yes, east or west, St. Joseph always the best. And who lucky who are studying here and who got to study here is a blessing of God. That's it. I can tell proudly. Yes.